తెలంగాణలో రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. ఎంపిక చేసిన 606 గ్రామాల రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తోంది ప్రభుత్వం. 570 కోట్ల నగదును రైతుల ఖాతాల్లో వేసింది ప్రభుత్వం. తెలంగాణలో రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. ఎంపిక చేసిన 606 గ్రామాల రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తోంది ప్రభుత్వం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఉదయం నుంచే రైతు భరోసాకు సంబంధించినటువంటి పథకం అమలుకు సంబంధించినటువంటి ప్రాసెస్ని మొదలుపెట్టింది. నిన్న జరిగినటువంటి 4 పథకాల ప్రారంభానికి ఎంపిక చేసినటువంటి 606 గ్రామాలకు సంబంధించినటువంటి ఆ బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఖాతాలోకి కూడా ఉదయం నుంచే డబ్బులు జమ అవుతున్నాయి. మనకున్నటువంటి మా సమాచారం ప్రకారం సుమారు 570 కోట్లు రైతుల ఖాతాలోకి పడ్డాయి. ఇది ఉదయం 10 గంటల నుంచే ప్రారంభమైంది. పూర్తి స్థాయిలో ఎంపిక చేసినటువంటి 606 గ్రామాలకు సంబంధించినటువంటి రైతుల ఖాతాలోకి ఈ డబ్బులన్నీ కూడా జమ అయ్యాయి. వీటితో పాటుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. నిన్న ఈ ఎంపిక చేసినటువంటి ఈ గ్రామాల్లో 20,336 మంది లబ్ధిదారులు ఉన్నట్టు గుర్తించారు. వారందరికీ కూడా 6,000 రూపాయలని ఆ ఖాతాలో వేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్గా రైతు భరోసాకు సంబంధించి అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించినటువంటి నిధులన్నీ కూడా ఇప్పటికే రైతుల ఖాతాలోకి వెళ్ళాయి. ఇక మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు సంబంధించినటువంటి విషయంలో దరఖాస్తులు 2-3 రోజుల్లో ఫైనల్ కాబోతున్నాయి. అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా వారి ఖాతాలో నేరుగా డబ్బుల్ని జమ చేయబోతుంది ప్రభుత్వం. థ్యాంక్ యూ చారి.